సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు మనకు అకాడమిక్ ఇయర్ ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ 10th కానీ ఇట్లా అకాడమిక్ ఇయర్కి మనకు ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది, అంటే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు. సో మనకు యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1లో మనకు అట్లా బ్లూ ప్రింట్ కంపల్సరీ ఉంటుందా సార్? ఏంటది? ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళకి బ్లూ ప్రింట్ అకాడమిక్ ఇయర్ కంటే బ్లూ ప్రింట్ ఇస్తారు మనకి. బట్ ఇక్కడ కూడా బ్లూ ప్రింట్ ఉంటుందా సార్ ప్రతి క్వశ్చన్కి అట్లా? కంపల్సరీగా. ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీలో మీకు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడే ఎవరైతే ప్రొఫెసర్ తయారు చేస్తారో ఆ క్వశ్చన్ పేపర్తో పాటే ఈ బ్లూ ప్రింట్ కూడా ఇచ్చేస్తారు. ఓకే ఓకే, బేసిక్ కీ అంటాం మనం అదైతే. సో ఇప్పుడు ప్రిలిమ్స్ కనుకోండి, రెడీమేడ్ కీ ఉంటుంది, 1 ABCD ఆన్సర్లు ఉంటాయి. అది మ్యాక్సిమం ఒక 15 రోజుల్లో పేపర్ వాల్యుయేషన్ అయిపోతుంది. అది కూడా ఎలాగా 3 లెవెల్స్లో అవుతుంది. ఇది స్కానింగ్ అనేది. ఫస్ట్ స్కానింగ్ చేస్తారు, మళ్ళీ సెకండ్ స్కానింగ్ చేస్తారు. సో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ స్కానింగ్కి సెకండ్ స్కానింగ్కి వేరియేషన్స్ ఉంటే సెకండ్ టైం రికగ్నైజ్ చేస్తారు. రికగ్నైజ్ చేసినప్పుడు ఏదైనా ఒక వేరియేషన్ ఉంటాయి కనుక అప్పుడు థర్డ్ స్కానింగ్ కూడా చేస్తారు. అలాగే మెయిన్స్కి సంబంధించి కూడా ఒక ప్రాపర్ ఆన్సర్ బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మాత్రమే ఈ ఇవాల్యుయేషన్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక 1 full day ఈ ఇవాల్యుయేటర్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారు. దాని మీద కంప్లీట్ 1 day అది చదువుకొని, ఆ బ్లూ ప్రింట్ చదువుకున్న తర్వాత మాత్రమే పేపర్ అప్ చెప్తారు. సార్ బ్లూ ప్రింట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క డైమెన్షన్స్లో రాస్తాడు. ఆ బ్లూ ప్రింట్లో లేకపోతే ఉండాలి, లేకపోతే అని కాదు, ఉంటేనే అది దానికి ప్రాపర్గా ఫిట్ అయినట్లు లెక్క. ఒక క్వశ్చన్ ఏ ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుందో నువ్వు ఎన్ని డైమెన్షన్లు రాసినా ఆ రిలవెన్స్ ఉంటేనే దానికి ఆన్సర్ ఫిట్ అవుతుంది. లేకపోతే మన సొంత కవిత్వాలు రాసినట్టే అవుతుంది. కాబట్టి సొంత కవిత్వం రాసేవాడికి దీంట్లో అవకాశం లేదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అబౌట్ ది గవర్నర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేస్ అనే బ్యాక్గ్రౌండ్లో ఆన్సర్ రాయమన్నాడు అనుకో, నువ్వు సొంత కవిత్వాలు రాయకూడదు. ఆ కేసు నేపథ్యంలో ఏ పాయింట్లు అయితే ఉన్నాయో అవి మాత్రమే రాయాలి. సో అప్పుడు సపోజ్ మల్టిపుల్ డైమెన్షన్స్ అని చెప్పి ఎకనామిక్ డైమెన్షన్ రాస్తే దీనికి ఫిట్ కాదు కదా. ఆ క్వశ్చన్లో మీరు రాయాల్సింది ఎంత? 150 words. ఆ 150 words నుంచి 250 words మధ్యలో రిక్వైర్మెంట్ ప్రకారం 10 marks లేకపోతే 15 marks అనేది చూసుకొని ఆన్సర్ రాస్తూ ఆ డైమెన్షన్స్ని చెప్పాలి తప్ప మన సొంత కవిత్వాలు రాస్తే మాత్రం అది అన్ఫిట్ అవి. కాబట్టి ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మనము ఆ క్వశ్చన్లోనే ఉంటుంది ఆ బ్లూ ప్రింట్ ఏంటనేది. ఆ క్వశ్చన్ని అర్థం చేసుకుని మనం ప్రాపర్గా ఆన్సర్ ఇస్తే చాలు. అలాగే సార్ మనకు మెయిన్స్లో ఇప్పుడు మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రతి పేపర్కి మనం థీమ్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు సార్? ఇది మనకి స్టాటిక్ సబ్జెక్ట్ ఉంటుంది, సిలబస్ ప్రకారం సబ్జెక్ట్ ఉంటుంది. అవును. ఆ సిలబస్ ప్రకారం మనం ప్రతిదీ చదువుకుంటూ వెళ్ళలేము. అంటే ముందు ఎగ్జామ్ రాసే ఇయర్కి ముందే మనం మొత్తం చదివేయాలి. చదివేసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఇది ఎలా చదవాలంటే బై ఐడెంటిఫైయింగ్ ద థీమ్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అకార్డింగ్ టు ద సిలబస్. థీమ్స్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీకు పార్లమెంటు గురించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది ఎవ్రీ ఇయర్. అది క్వశ్చన్ లేకుండా ఉండదు. పార్లమెంట్లో ఈ సంవత్సరం హైలైట్గా నిలిచినటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు డిస్రప్షన్ ఆఫ్ పార్లమెంటరీ సెషన్స్ బై ది అపోజిషన్ పార్టీస్. సో దాని మీద క్వశ్చన్ అడగచ్చు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్రప్షన్ ఆఫ్ పార్లమెంటరీ సెషన్స్, వెదర్ అపోజిషన్ పార్టీ ఆర్ రూలింగ్ పార్టీ ఆర్ బోత్. ఈ వెర్షన్లో క్వశ్చన్ ఇవ్వచ్చు. సో అట్లనే ఇప్పుడు సపోజ్ జ్యుడిషియరీ ఉంది, జ్యుడిషియరీ మీద కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో జ్యుడిషియరీ మీద మరీ విమర్శలు పెరిగినటువంటి పరిస్థితులు. జ్యుడిషియరీ మేక్స్ ఎవ్రీబడి అకౌంటబుల్ బట్ ఇట్ ఈస్ నాట్ అకౌంటబుల్ టు ఎనీవన్ కమెంట్ అని అంటారు. ఇది ఎందుకని? జ్యుడిషియరీ అన్అకౌంటబుల్ జడ్జిమెంట్స్ ఇస్తుంది. జ్యుడిషియరీలో జరుగుతున్నటువంటి కరప్షన్, ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికినటువంటి 50 కోట్ల క్యాష్ నేపథ్యంలో ఇది ఎవరికి అకౌంటబిలిటీ లేదు. వాళ్ళంతటా వాళ్ళే అకౌంటబిలిటీ పెట్టేసుకుంటారు. మేము ఎవరికి అకౌంటబిలిటీ కాదని అంటారు. ఈ డైమెన్షన్ని ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్నే గుర్తించవచ్చు. అలా జ్యుడిషియరీ కెన్ మేక్ ఎవ్రీబడి అకౌంటబుల్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి అనే పర్స్పెక్టివ్లో. కానీ వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ కాలేజియం, దీని మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు.
హౌ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈజ్ మిస్యూజ్డ్. సో ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హ్యాస్ బికమ్ ఏ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక థీమ్ని తీసుకున్నప్పుడు ఒక స్టాటిక్ సబ్జెక్ట్ టాపిక్, దానికి సంబంధించి గత సంవత్సరంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్, సో ఆ లింక్ ఏర్పాటు చేసుకుని, సో అందుకనే కంపల్సరీగా గవర్నర్ మీద క్వశ్చన్ వచ్చే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జుడిషియల్ లాక్ ఆఫ్ అకౌంటబిలిటీ గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పార్లమెంటరీ డిజరప్షన్స్ గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇటువంటి పర్స్పెక్టివ్లో ఆలోచించాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, గవర్నర్ పైన రాష్ట్రపతి పైన ఒక పులి స్టాప్ పెట్టింది, అంటే మేము చెప్పినట్లు ఉండాలని. ఇప్పుడు మనం ఎవరికి ఫేవరెట్గా రాయొచ్చు సార్? సపోజ్ ఎవరికి ఫేవరెట్గా కాకుండా, ఫేవరబుల్గా అని కాకుండా క్వశ్చన్ రిక్వైర్మెంట్ ప్రకారం రాయాలి. ఓకే, యూపీఎస్సీ ఫేవరెట్గా రాయాలి. సో యూపీఎస్సీ అంటే మీరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో అడిగినట్టుగా మనం ఎలా ఫిట్ చేయాలి ఆన్సర్ని బ్లూ ప్రింట్ ప్రకారం. ఆ బ్లూ ప్రింట్ ఇండికేషన్స్ అనేవి, సింబల్స్ అనేవి క్వశ్చన్లోనే ఉంటాయి. ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి ఆ కీవర్డ్స్ని అర్థం చేసుకుంటే దాన్ని ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాయగలుగుతాం. ఫండమెంటల్గా యువర్ ఆన్సర్ షుడ్ బి క్యారెక్టరైజ్డ్ బై ఇంటెగ్రిటీ అండ్ లా, అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్స్. సో రాజ్యాంగంలో ఏముంది, తర్వాత చట్టం, దానికి సంబంధించి ఏమైనా చట్టాలు ఉంటే చట్టంలో ఏం చెప్పారు, ఆ తర్వాత అది మన నిజాయితీని నిరూపించేటట్టుగా ఒక బ్యాలెన్స్గా ఉంటుంది. సో గవర్నమెంట్కి వ్యతిరేకంగాని కానీ లేకపోతే అనుకూలంగాని కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుకూలంగాని కానీ వ్యతిరేకంగా కానీ అట్లా కాకుండా యాజ్ ఇట్ ఈస్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది కొన్ని పాయింట్స్ రాయడం క్వశ్చన్లో ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రైటా రాంగా అని ఉంటుంది. ఉన్నప్పుడు అది రైటు అని 4 పాయింట్లు ఉంటాయి, అది రాంగ్ అని ఇంకో 4 పాయింట్లు ఉన్నాయి. సో ఓన్లీ వన్ డైమెన్షన్లో రైట్ మాత్రమే అని రాయడం జరగకూడదు, రాంగ్ మాత్రమే అని కూడా రాయడం జరగకూడదు. రైట్ అంటే ఎందుకు, రాంగ్ అంటే ఎందుకు, మరి వే ఫార్వర్డ్ ఏంటి. సో ఈ పర్స్పెక్టివ్లో ఆన్సర్ ఉంటే ఇప్పుడు నువ్వు ఎవరికి ఫేవర్ కాదు, ఒక సివిల్ సర్వెంట్. దీన్నే బ్యూరోక్రటిక్ క్వాలిటీ అంటే, మామూలుగా ఈ బ్యూరోక్రాట్ లైక్ క్వాలిటీ BLQ అనేది మనకి ఎగ్జామినేషన్ నుంచి స్టార్ట్ చేసి పరిశీలిస్తున్నారు అన్నమాట. ఒక బ్యూరోక్రాట్ ఎలా థింక్ చేస్తాడు, పూర్తిగా నెగిటివ్గా ఉన్నదాన్ని కూడా దాన్ని పాజిటివ్గా మార్చి ఒక న్యూట్రలైజ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సెక్యూరిటీలో. అదే అంశాన్ని ఎథిక్స్లో కూడా అడగచ్చు, అదే కాన్సెప్ట్ని. సో అప్పుడు నువ్వు ఏ డైమెన్షన్లో అయినా ఆన్సర్ రాయగలవు. సో ఇందులో ఉన్నటువంటి ఎథికల్ ఇష్యూస్ అది ఐడెంటిఫై చేయగలగాలి. ఎథికల్ ఇష్యూస్ ఏంటి అంటే, సపోజ్ ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆ మిలిటరీ టెర్రరిస్ట్ అటాక్ జరగంగానే ఇండస్ రివర్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేశారు, అగ్రిమెంట్ని సస్పెండ్ చేశారు. దీనివల్ల పాకిస్తాన్లో ఉన్న రైతులకి నష్టం, తాగడానికి నీళ్లు ఉండవు కదా, మరి ఇందులో ఎథికల్ ఇష్యూస్ పరిస్థితి ఏంటి అని అంటారు. సో ఈ నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ద టాప్ ప్రయారిటీ. నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ద టాప్ ప్రయారిటీ ఎథికల్ ఇష్యూ. కాబట్టి ఆ తర్వాతనే ఇంకేదైనా సరే, ఫస్ట్ డిప్లొమాటిక్ క్రైటీరియన్ పాటించాం, ఆ తర్వాత డిప్లొమాటిక్ రిస్ట్రెయింట్ పాటించడం జరిగింది, ఆ తర్వాత మిగతా ప్రయత్నాలు చేస్తాం. అవన్నీ విఫలమైనప్పుడు ఇవి ఆ పాకిస్తాన్ ఆగని నేపథ్యంలో ఇటువంటి చర్యలకు పాల్పడతాం. సో పాకిస్తాన్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ది ప్రజెన్స్ ఆఫ్ టెర్రరిస్ట్ అండ్ సపోర్ట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆన్ వన్ హ్యాండ్. కానీ టెర్రరిస్టులు చనిపోయారని చెప్పి పాకిస్తాన్ అధికారులు వాళ్ళ యాక్టివిటీస్కి వెళ్తుంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇది క్లియర్గా ప్రపంచానికి అర్థమైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాటిల్లో తప్పు లేదు అనే పర్స్పెక్టివ్లో మనం ఆన్సర్ ఇస్తాం. అది రిక్వైర్మెంట్ని బట్టి, అవసరం ఆ క్వశ్చన్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి, క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం అడ్రస్ చేయగలిగితే అది నువ్వు అనుకూలంగా రాసావా వ్యతిరేకంగా రాసావా అనేది ఉండదు, బ్యాలెన్స్డ్గా ఆన్సర్ వస్తుంది అన్నమాట. అట్లా సార్ ఇప్పుడు మనకి న్యూస్ పేపర్ ఉంది, మనం సబ్జెక్ట్ వైజ్గా థీమ్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు సార్ న్యూస్ పేపర్ నుంచి? సో ఇప్పుడు మెయిన్స్ రాసే ముందు దాని థీమ్స్ అనేది న్యూస్ పేపర్ మీద డిపెండ్ కాకుండా కరెంట్ అఫైర్స్, నాట్ న్యూస్ పేపర్, ఇష్యూస్ని తీసుకోవాలి. సో ఆ ఇష్యూస్ని తీసుకుని సపోజ్ ఇప్పుడు గవర్నెన్స్ ఉందనుకోండి, గవర్నెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ గవర్నెన్స్ అనే అంశం మీద ఫోకస్ ఉండొచ్చు. మెషిన్ లెర్నింగ్ ఇన్ ది గవర్నెన్స్, ఏదైతే ఈ గవర్నెన్స్ నుంచి మనం తీసుకునేటటువంటి పర్స్పెక్టివ్ ఉంటుంది, ఆర్ ఓవరాల్గా డిజిటల్ గవర్నెన్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఇన్ ఇండియా. సో ఇటువంటి ఏ నేపథ్యం, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి,
అంటే ఈ అంశాలు వస్తాయి క్వశ్చన్స్గా అనే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ కేంద్ర ప్రభుత్వం అంటే ఫ్రాన్స్లో ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ నేపథ్యంలో ఐఆర్లో కానీ లేకపోతే గవర్నెన్స్లో కానీ ఎథిక్స్లో కానీ మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకనే స్టార్టింగ్లో చెప్పినట్టుగా స్టాటిక్ సబ్జెక్టు దాని రిలవెంట్గా ఉండేటటువంటి కరెంట్ డెవలప్మెంట్స్. ఇప్పుడు సపోజ్ బిగినర్స్ అనుకోండి, సో బిగినర్స్ అయితే ఏం చేయాలి, న్యూస్ పేపర్ చదవాలి. ఆ న్యూస్ పేపర్ చదవడం కన్నా ముందు చేయాల్సింది ఏంటి, సిలబస్ని బైహార్ట్ చేయడం. ఓకే, సిలబస్లో ఉండే ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, న్యూస్ పేపర్ చదివినప్పుడు ఆ కాన్సెప్ట్కి కనెక్ట్ అవుతాం. ఏది హెడ్లైన్స్ చూసినప్పుడు ఇది మనకి సిలబస్లో కనెక్షన్ ఉందా లేదా, అప్పుడు కనెక్ట్ అయినప్పుడు దాన్ని చదువుకుంటాం, దానికి సంబంధించిన అంశాలు రాసుకుంటాం. సో ఇప్పుడు సపోజ్ అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఒక బిగినర్ ఈ యుద్ధం గురించి చదివేటప్పుడు ఏ అంశాలని అర్థం చేసుకోండి, 100 రకాల అంశాలు వస్తాయి. ఇప్పుడు బంకర్ బస్టర్ బాంబ్స్ అంటారు, B2 బాంబర్స్ అంటారు, ఇవన్నీ వేస్ట్ యాక్చువల్గా. ఇప్పుడు ఏంటి మరి ఏం ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఆన్ ఇండియా. సో భారతదేశం మీద ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ అలాంటి క్వశ్చన్ వచ్చిందనుకోండి, కంపల్సరీగా మనం ఆపరేషన్ సింధు అనే పదాన్ని ఉపయోగించాలి. అంటే ఇలాంటి పదాల ద్వారా మనం ఆన్సర్ యొక్క వాల్యూని పెంచుతున్నాం. దాని ఇంపాక్ట్ గురించి రాసుకునేటప్పుడు ఈ అంశాలన్నీ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా ఒక 30-90 వేల మంది వరకు ఇండియన్స్ ఇరాన్లో ఉంటున్నారు. వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. 2, ఇప్పుడు బ్యారెల్ చమురు ధర $120 ఉంది. అది ఈ యుద్ధం కారణంగా అది $140 వరకు వెళ్ళే అవకాశం ఉంది, 130-140 వరకు వెళ్ళే అవకాశం ఉంది. 3, ఇండియాలో ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ ఆయిల్ ధరలు పెరిగినాయో ఈ మిగతా ఎసెన్షియల్ కమాడిటీస్ ధరలు పెరుగుతాయి. 4, దీనివల్ల ఇండియా ఇరాన్ మధ్య ఉండే సంబంధాల విషయంలో కొంత కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. బేసిక్గా ఇజ్రాయెల్ మనకి మిత్రదేశం, ఇంకోవైపు ఇరాన్ కూడా మిత్రదేశం. అండ్ ఆ మిత్రదేశ నేపథ్యంలో భాగంగా చాబహార్ పోర్ట్ ఒకటి ఇండియన్సే నిర్మిస్తున్నారు, దాని మీద ప్రభావం పడే అవకాశం ఉంది. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ పరిగణలోకి తీసుకుని మనం ఆ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. అంటే ఆ యుద్ధం వల్ల భారతదేశం మీద ప్రమాదం ఏంటి, పడేటటువంటి పరిస్థితి ఏంటి, అలాంటి పర్స్పెక్టివ్ని మనం డ్రా చేసుకోగలగాలన్నమాట. సో ఈ యుద్ధం కారణంగా వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటి అనే పర్స్పెక్టివ్. సార్ ఇప్పుడు కేస్ స్టడీస్ ఉన్నాయి మనకి ఎథిక్స్ పేపర్, సో అందరం ప్రిలిమ్స్ అయిన తర్వాత దానిపైన ఫోకస్ చేస్తాం ఎక్కువ. సో కేస్ స్టడీ పైన అసలు ఎట్లా ఉంటుంది సార్ అప్రోచ్, ఎట్లా రాయాలి? సో కేస్ స్టడీ అనేది ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సపోజ్ ఆ కేస్ మొత్తం చదివిన తర్వాత పారాగ్రాఫ్ ఉంటుంది కేస్ స్టడీ అనేది. ఆ పారాగ్రాఫ్ అంతా చదివిన తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్టేక్ హోల్డర్స్, హూ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ దిస్ కేస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023లో కేస్ స్టడీ ఇచ్చారు. ఏమని, నువ్వు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, నీ కొలీగ్ వాళ్ళ ఫాదర్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ, అంటే నీ కొలీగ్ కూడా బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి నీ కొలీగ్ వాళ్ళ ఫాదర్ ఒక ఎయిల్మెంట్ తోటి బాధపడుతున్నారు, ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి, దానికి ఒక 10 లక్షలు కావాలి. ఓకే, సో నిన్ను అడిగింది ఆవిడ, నీ దగ్గర లేవని చెప్పావు. అండ్ తర్వాత 10 రోజుల తర్వాత ఆవిడ కనపడింది, ఆపరేషన్ అయిపోయింది అని చెప్పింది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగాం. అడిగితే మన మేనేజర్ డార్మెంట్ అకౌంట్స్ కొన్ని ఉన్నాయి, ఆ డార్మెంట్ అకౌంట్ అంటే ఏంటి, ఎవరు ఆపరేట్ చేయనటువంటి అకౌంట్ చాలా కాలంగా, అందులో ఉన్నటువంటి డబ్బుల్ని తీసి నాకు అప్పచెప్పాడు అండ్ సాధ్యమైనంత త్వరగా దాన్ని తీర్చేయమన్నాడు. దాన్ని తీర్చడంలో కూడా వేగంగానే తీర్చేస్తున్నాను అనే విషయం చెప్పింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు అన్నట్టు క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, హూ ఆర్ ద స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్లో నువ్వు ఒకడు, నీ కలీగ్ అండ్ నీ మేనేజర్, తర్వాత 4 ఆ ఫాదర్, మీ కొలీగ్ వాళ్ళ ఫాదర్. ఓకే, ఈ ఐడెంటిఫై చేయడం. ఆ తర్వాత ఏం చేయాలి, వాట్ ఆర్ ద ఎథికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. ఒక ఎథికల్ ఇష్యూ ఏంటి, అది మొత్తం కంబైన్డ్గా వస్తుంది, అంటే కామన్ స్ట్రక్చర్ అనమాట కేస్ స్టడీ రాయడం. ఐడెంటిఫైయింగ్ ది స్టేక్ హోల్డర్, దెన్ ఐడెంటిఫైయింగ్ ది ఎథికల్ ఇష్యూస్. ఓకే, అండ్ సపోజ్ క్వశ్చన్లో మళ్ళీ ఇంకా అడిషనల్గా ఇంకేమైనా ఉండొచ్చు, వాట్ విల్ యూ డూ అని అంటాడు కదా, అలా దాంతోపాటు ఇంకా వేరే డైమెన్షన్ కూడా ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఆ డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేయాలి. ఇఫ్ ఐఎమ్ దేర్ ఇన్ దట్ ప్లేస్,
అనేది యూజువల్గా ఉండే ఆస్పెక్ట్. వాట్ విల్ యూ డూ అని, నేను ఆ స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాను. ఒకటి, ఐ విల్ ఇన్ఫార్మ్ ది హైయర్ అథారిటీస్ బీయింగ్ ఏ విజిల్ బ్లోవర్ అని చెప్తాను. విజిల్ బ్లోవర్గా నేనేం చేస్తానంటే ఆ విషయాన్ని బయటికి చెప్పేస్తాను. మేనేజర్ మీద కంప్లైంట్ ఇస్తాను. అది జాలితో మంచి చేసే ఉండొచ్చు, కానీ ఇల్లీగల్. సో కాబట్టి ఈ డైమెన్షన్స్ని రాయడం అనమాట. అది ఎలా రాయాలి, ఆ డైమెన్షన్లో రాసేటప్పుడు ఎథికల్ టెర్మినాలజీ ఉపయోగించాలి. యూటిలిటేరియన్ థియరీ అని పెట్టాలి. డియంటలాజికల్ అప్రోచ్ అనేది రాయాలి. క్యాంటియన్ ఎథిక్స్ అనే పదం రాయాలి. సో ఇటువంటి అన్ని పదాలు రాసినప్పుడు ఆ ఆన్సర్ యొక్క వాల్యూని పెంచుకుంటే వెళ్తాం. ఈ డైమెన్షన్స్ రాసినప్పుడు ఓవరాల్గా మిగతా వాటికన్నా బెటర్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ స్టార్ట్ ది ఆన్సర్ విత్ ది స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్, ఫాలోడ్ బై ఇది ఎథికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్, అండ్ వాట్ ఐ విల్ డూ ఇఫ్ ఐఎమ్ దేర్. ఇది స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్. సో ఆ ఆన్సర్ ఆ రకంగా దాన్ని ఎలివేట్ చేయాలంటే దాంట్లో వాల్యూ ఎడిషన్స్, ఈ కీవర్డ్స్. మనం మళ్ళీ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అలాంటివి కూడా పాయింట్స్ పెట్టవచ్చు సార్ అందులో? పెట్టచ్చు, ఇప్పుడు పెట్టాలి కూడా. ఇప్పుడు సపోజ్ విజిల్ బ్లోవర్స్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎక్కడి నుంచి తెస్తాం, గవర్నెన్స్ నుంచి తీసుకొస్తాం. అవును, ఇక్కడ ఉపయోగిస్తాం. సో అట్లా ఇప్పుడు సపోజ్ ఈ బ్యాంకింగ్ సిస్టంలో ఉండేటటువంటి డార్మెటరీ అకౌంట్స్ అని. సో ఆ డార్మెంట్ అకౌంట్ సంబంధించి చట్టాల గురించి ఎకానమీ నుంచి తీసుకొచ్చి పెడతాం. ఇటువంటి జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఈ డార్మెంట్ అకౌంట్స్ మీద టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా రియల్ టైం గవర్నెన్స్లో దీని మీద అబ్జర్వేషన్ పెట్టాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, టెక్నాలజీ గురించి వాడుతున్నాం. సో కాబట్టి ఎథిక్స్ యాక్చువల్గా అనేది ఏంటంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్, అండర్స్టాండింగ్ ఏ ఫిలసాఫికల్ ప్రజెంటేషన్. కాబట్టి దాంట్లో మనం ఇప్పుడు సపోజ్ ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకుంటాం, ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్. అలాగే ఎకానమీ నేర్చుకుంటాం, ఫైనాన్షియల్ ఎథిక్స్ అంటే ఫైనాన్షియల్ వ్యవహారాల్లో నీతివంతంగా ఉండాలని చెప్పేది. అదేవిధంగా టెక్నాలజికల్ ఎథిక్స్, ఏ టెక్నాలజీ అయినా దాంట్లో ఎథిక్స్ ఉంటాయి. ఏఐ టెక్నాలజీ ఎథిక్స్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన ఎథికల్ ఇష్యూస్ గురించి రాయమని చెప్పి ఒక థియరీ క్వశ్చన్ అడిగారు 10 మార్క్స్కి. అట్లా మనం ఏం నేర్చుకున్నా అది ఎథిక్స్కి రెలవెంట్గానే ఉండేది. ఇప్పుడు ఫస్ట్ పేపర్లో కుటుంబం గురించి నేర్చుకుంటాం, దాంట్లో ఉండే ఎథిక్స్ ఏంటి. ఇప్పుడు డైరెక్ట్గా మన సిలబస్లో కూడా రోల్ ఆఫ్ ఫ్యామిలీ, దాని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సొసైటీ ఇన్ బిల్డింగ్ ది ఎథిక్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. ఆ ఫ్యామిలీ గురించి మనం పేపర్ 1లో చదువుకుంటాం. సో పేపర్ 1లో రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే దాని గురించి చదువుతాం. సో అక్కడ ఫ్యామిలీ గురించి నేర్చుకున్న దాన్ని ఎథిక్స్లో కూడా వాడచ్చు. కాబట్టి అక్రాస్ ద పేపర్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ని తీసుకురావచ్చు అన్నమాట. సార్ ఇప్పుడు మనకు జనరల్ ఎస్సే ఉన్నాయి, ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్, దానిపైన మనం అన్ని డైమెన్షన్ రాస్తాం. సపోజ్ ఫిలసాఫికల్ ఎస్సే వచ్చింది అనుకో, దాన్ని అన్ని డైమెన్షన్లు రాయాలా సార్, ఓన్లీ వన్ వే పోవాలా? ఫిలసాఫికల్ క్వశ్చన్ ఉంటుంది, డైమెన్షన్స్ అవే ఉంటాయి. కాన్సెప్ట్ సేమ్, కాన్సెప్ట్ యాక్చువల్గా ఒకటే డైమెన్షన్ ఉంటుంది. బట్ ఇచ్చే క్వశ్చన్ ఫిలసాఫికల్గా ఇస్తున్నాడు కాబట్టి మన మల్టీ డైమెన్షన్లోనే ఆన్సర్ రాయాలి. సో ఓన్లీ దానికి మాత్రమే కట్టుబడి రాస్తే అది అవదు, పని ఆప్షనల్ అయిపోతుంది. సో ఈ అన్ని డైమెన్షన్లు టచ్ చేసినప్పుడే యూఆర్ రైటింగ్ ఏ జనరల్ ఎస్సే. అది ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా మనం ఏ పర్స్పెక్టివ్లో అడిగినా కూడా అనేక రకాల అంశాల పరంగా ఆన్సర్ రాయాలన్నమాట. సార్ మెయిన్స్లో మనకు మంచిగా గుడ్ స్కోర్ రావాలంటే మనం ప్రియారిటీ వైజ్గా ప్రాక్టీస్ చేయాలా సార్, లేదంటే అన్నిటిపైన ఫోకస్ చేయాలా? అన్నిటికీ ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఏది కూడా తక్కువ మార్కులు కాదు. అవును. సోషల్ ఇష్యూస్ స్టార్టింగ్లో 40 మార్క్స్ ఉండేది, ఇప్పుడు మెల్లమెల్లగా దాన్ని 90 మార్క్స్ తీసుకెళ్ళేది. అవును. సో ఏదైనా సరే మినిమం 50 మార్క్స్ ఉంటుంది కదా. అవును. మనం ఏది ఇగ్నోర్ చేసినా ఆ మేరకు మార్కులు తగ్గిపోయే ప్రమాదం. సో ఇప్పుడు సపోజ్ ఎక్కువ మార్కులు మనకి రావడానికి అవకాశం ఉన్న ఏరియాస్ ఎథిక్స్. అవును. మ్యాక్సిమం వెయిటేజ్, మిగతా ఏ సబ్జెక్ట్కి అయినా సరే 100 మార్కులు మ్యాక్సిమం. అవును. ఎథిక్స్కి 250 మార్క్స్ మ్యాక్సిమం వెయిటేజ్. అవును. పాలిటీ మీరు ఎంత చదివినా తరగదు, కానీ చదవాలి. అండ్ ఆ నాలెడ్జ్ని మనం ఎథిక్స్ కోసం ఉపయోగిస్తున్నాం. అంటే ఎథిక్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి టైం తక్కువ, దాని ఎఫర్ట్ తక్కువ, బట్ వెయిటేజ్ ఎక్కువ. మ్యాక్సిమం వెయిటేజ్ 250 మార్క్స్ ఉంది. కాబట్టి ఎథిక్స్ మీద ఎక్కువ ప్రయారిటైజ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ అది లిమిటెడ్గా ఉంటుంది, దాన్ని కూడా మ్యాక్సిమం మార్కులు సంపాదించవచ్చు. ఎస్ఎన్టీ కూడా కొన్ని మ్యాక్సిమం గెస్ చేయొచ్చు, రాయొచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్
ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇవేంటంటే అలాగే ఇండియన్ సొసైటీ, ఓకే నాన్ ఫోకస్ సబ్జెక్ట్స్, నాన్ కోర్ ఏరియాస్ అన్నమాట. ఇప్పుడు ఈ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ రెగ్యులర్గా చదువుతుంటాం. అవును బట్ నాన్ కోర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంఫసైజ్ చేస్తే ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నాన్ కోర్ ఏరియాస్ ఇప్పుడు ఎథిక్స్ 250, సొసైటీ ఒక 90 మార్క్స్ వరకు వస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఒక 50 మార్కులు రావచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 50 కొట్టచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఒక 50, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక 50. సో ఇవన్నీ ఏంటి మనకు తెలియకుండానే మన మార్కుల్ని మన ర్యాంక్ నిర్ణయించే అంశాలు. కాబట్టి వాటి మీద కొంచెం ప్రయారిటైజ్ చేస్తే మిగతా వాళ్ళకన్నా కొంచెం తెలివిగా ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు సంవత్సరం అంతా చదువుతాం హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. బట్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నాన్ కోర్ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చదవాలి. సరే ఇప్పుడు మనం టాపిక్ వైజ్గా ఇంట్రొడక్షన్, కంక్లూజన్ రాసుకుంటే ఆ టాపిక్ పైన ఏ క్వశ్చన్ వచ్చినా ఆ సేమ్ ఇంట్రొడక్షన్, కంక్లూజన్ రాయొచ్చు. ఒక బేసిక్ టెంప్లెట్ రెడీగా పెట్టుకోవాలి. ఓకే గవర్నర్ టెంప్లెట్ పెట్టుకోవాలి. ఆ టెంప్లెట్ ఏమి ఉండాలంటే ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఫస్ట్. ఓకే స్టాటిస్టికల్ డేటా అంటే ఇప్పుడు గవర్నర్ గురించి వచ్చింది అనుకో, గవర్నర్ సంబంధించిన ఆర్టికల్ రాయాలి. గవర్నర్కి సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్ గురించి రాయాలి. ఓకే ఈ రెండు వచ్చేటట్టుగా చూసుకుంటే గవర్నర్ గురించి ఏ క్వశ్చన్ ఇచ్చినా అది రాసేయచ్చు ఫస్ట్. ఓకే ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి క్వశ్చన్ ఎకానమీలో అడిగారు అనుకోండి. బ్యాంకింగ్ గురించి అడిగితే అసలు బ్యాంక్ అంటే ఏంటి, ఇండియాలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, అందులో నేషనల్ బ్యాంకులు ఏంటి, ఇటువంటి కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఓకే డార్మెంట్ అకౌంట్స్ అనే అంశం మీద వచ్చిందనుకో, ముందే మనం బ్యాంక్ సంబంధించి కొన్ని ఇష్యూస్ అవుతాం, అవును, ఇంక్లూడింగ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పి. సో అక్కడ మనం ఈ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ గురించి మనం ఒక ఆర్బీఐ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఓకే ఆ స్టాటిస్టికల్ ఎన్విల్మెంట్ కనుక పెట్టుకుంటే దెన్ అది స్టాండర్డ్గా ఉపయోగించుకోవచ్చు. సరే మనం ఆన్సర్ రాసేటప్పుడు అందరు క్వాలిటీగా ఉండాలి అని అంటారు. అట్లా క్వాలిటీ అని చూసుకుంటే మనం 20 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయొచ్చా సార్? ప్రతి దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయలే మనం ఆన్సర్ రైటింగ్ అనుకుంటే. చేయగలిగితేనే ర్యాంక్ వస్తుంది. కానీ ఆ క్వాలిటీ అంటే ఏంటి ఫస్ట్, అదే అంటే ఈ బేసిక్ నియమాలు అనమాట. ఆన్సర్ రాసేటప్పుడు స్టెప్ 1 అండర్స్టాండ్ ది క్వశ్చన్ డైరెక్షన్. ఓకే అంటే ఏంటి క్వశ్చన్ డైరెక్టివ్ అంటే కీవర్డ్, దానికి సంబంధించిన ట్యాగ్ లైన్ అంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది ఇండియన్ పాలిటిక్స్, ఓకే కమెంట్ అని అన్నాడు అనుకో, ఆ కమెంట్ అనేది క్వశ్చన్ డైరెక్టివ్. సో ఆ కమెంట్ అన్నాడా, ఎగ్జామిన్ అన్నాడా, ఇటువంటి అంశాలు గుర్తించాలి ఫస్ట్. తర్వాత స్టెప్ 2 డివైడ్ ద క్వశ్చన్ ఇంటూ ఎలిమెంటల్ పార్ట్స్. సో ఏ అంశాల మీద ఫోకస్ చేయబడుతుంది క్వశ్చన్లో, ఓకే అదే డివైడ్ చేయడం. మూడోది ఏంటంటే యూ హ్యావ్ టు స్ట్రక్చర్ ది ఆన్సర్ డెఫినెట్లీ ఇంటూ ఐబీసీ మోడల్, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. 4 స్టెప్ 4లో బాడీలో హైలైట్ చేయాల్సిన అంశాలు ఏంటి క్వశ్చన్ ప్రకారం. ఓకే సో హైలైట్ చేయాల్సింది సిగ్నిఫికెన్సా లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఇష్యూసా, ఈ 2 డైమెన్షన్స్ ఉండాలి. అలాగే వే ఫార్వర్డ్ చెప్పాలి, కంక్లూజన్ చేయాలి. సో ఇది ఫాలో అయినప్పుడు, ఈ స్టెప్స్ ఫాలో అయినప్పుడు అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది మనకి లైఫ్ స్టైల్ అయిపోతుంది. లైఫ్ స్టైల్ ఎప్పుడైతే అయిపోతుందో ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చేస్తుంది ఆన్సర్, ఫ్లో ఆఫ్ ఆన్సర్ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట. సరే మనం మ్యాప్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, డయాగ్రామ్స్ ఇవన్నీ వేసుకుంటాం, బట్ కంటెంట్కి తగ్గట్టు అక్కడ వేయాలంటే ఎలా చేయాలి సార్? కంటెంట్ బాగా మనం కమాండ్ చేసి ఉండాలి. ఓకే మనం ఒక ఫ్లో చార్ట్ వేయాలి అంటే ఆ కంటెంట్ మీద మనకి కమాండ్ లేకపోతే వేయలేం. అవును, అది అంటే ఇప్పుడు సపోజ్ వాట్ ఈజ్ రైట్ టు ప్రైవసీ, ఎక్స్ప్లెయిన్ ఇట్ స్కోప్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, రైట్ టు ప్రైవసీకి సంబంధించిన స్కోప్ గురించి మనకి ఐడియా ఉండాలి ముందు, దాంట్లో ఏ అంశాలు వస్తాయి. ఓకే సో ఒక స్పైడర్ డయాగ్రామ్ వేస్తాం, రైట్ టు ప్రైవసీ అనేది మధ్యలో పెడతాం, దానికి ఒక రౌండ్ పెట్టి దానికి 8 ఫ్లాప్స్ పెట్టి దాని రైట్ టు ప్రైవసీలో వచ్చేటటువంటి 8 రకాల అంశాలు రాస్తాం. అవును, ఆ తర్వాత ఫస్ట్ ఏమో ఇంట్రొడక్షన్లో రైట్ టు ప్రైవసీకి సంబంధించినటువంటి 2017 జడ్జిమెంట్ గురించి చెప్తాం. అండ్ తర్వాత ఈ డయాగ్రామ్ వేసి మెయిన్ బాడీని
కంక్లూడ్గా సూక్ష్మంగా మ్యాక్సిమైజ్ చేస్తున్నాం అనమాట. అవును. దెన్ వే ఫార్వర్డ్ చెప్తాం. ఈ రైట్ టు ప్రైవసీ షుడ్ బి మేడ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి, దానికి ఒక రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పి కంక్లూజన్ రాస్తాం. అచ్చా. సో అట్లా మన ఆన్సర్ వాల్యూని పెంచుతూ ఇంట్రడక్షన్లో ఫ్యాక్చువల్ డేటా ఇన్ఫర్మేషన్ పెట్టి, బాడీ రాసేటప్పుడు అక్కడక్కడ అవసరమైన చోట ఈ డయాగ్రామ్స్ వేసి, ఓకే, దెన్ కంక్లూజన్లో ఒక వే ఫార్వర్డ్ చూపించగలిగామంటే అది క్వాలిటీ ఆఫ్ ది ఆన్సర్ దట్ విల్ ఎన్హాన్స్ ద మార్క్స్. ఓకే ఓకే. సరే, ఈసారి మనము టాపర్స్ మొత్తం ఆప్షనల్ హిస్టరీ చూసుకుంటే అందరికీ వెయిటేజ్ అనేది సేమ్ ఇచ్చినట్టు ఉన్నారు సార్. అంటే ఒక ఆప్షనల్ ఎక్కువ తక్కువ కాకుండా మార్క్స్ కొంచెం ఎక్కువ డిఫరెన్స్ లేదని అనిపించింది సార్. అది ఎంతవరకు వాస్తవం సార్? సో అదే మార్క్స్ వేరియేషన్ అయితే ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ కొన్ని సబ్జెక్టులు ఎక్కువ మంది పాస్ అవ్వడం, మార్క్స్ వేరియేషన్ లేకపోయినా కొన్ని సబ్జెక్టుల నుంచి ఎక్కువ పాస్ అవ్వడం అయితే మనం డెఫినెట్గా చూస్తాం కదా. కాబట్టి యూపీఎస్సీ ఏ పర్స్పెక్టివ్లో దాన్ని ఆప్షనల్ మార్కుల్ని డిసైడ్ చేస్తుంది అనేది పూర్తిగా చెప్పలేము అనమాట. సార్, మనం ఆప్షనల్ చూస్ చేసుకోవాలంటే మన గ్రాడ్యుయేషన్ కానీ మన ఇంటర్మీడియట్ దానికి రిలేటెడ్ ఉన్నది చూస్ చేసుకుంటే బెటర్గా మనం పర్ఫామ్ చేయొచ్చా సార్? అదే మనం ఇంటర్మీడియట్ సపోజ్ ఎంపీసీ చదివాను, అవును, ఎంపీసీ చదివిన తర్వాత మళ్ళీ మ్యాథ్స్ ఆప్షనల్గా పెట్టుకోవాలనిపించింది. మేబీ మీరు గ్రాడ్యుయేషన్లో మ్యాథ్స్ మీద గట్టి కమాండ్ సాధిస్తే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. తర్వాత సపోజ్ ఇంకొకటికి కెమిస్ట్రీ పెట్టుకోవాలనిపించింది, మరి అప్పుడు ఎట్లా ఆలోచించాలి? ఫిజిక్స్ అయినా కొంత సెలక్షన్ బాగానే ఉన్నాయి, కెమిస్ట్రీ నుంచి అసలు సెలక్షన్స్ ఉండవు కదా ఎక్కువ. మరి అంటే మనకి ఏ ఆప్షన్ పెట్టుకున్నా పర్వాలేదు, దాని మీద మనం పరిపూర్ణంగా వర్క్ చేయాలి. పరిపూర్ణంగా వర్క్ చేయడం అంటే జస్ట్ సిలబస్ చదువుకొని బుక్స్ కొనుక్కొని సబ్జెక్ట్ బట్టి పట్టడం కాదు. పర్టికులర్గా ఆప్షన్ విషయంలో సపోజ్ ఒక పిఎస్ఐఆర్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంది, అందులో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ మనకి జిఎస్లో కనపడతాయి. కానీ జిఎస్ చదివినట్టు రాసినట్టు రాస్తే మార్కులు రావు. ఐఆర్ కవర్ అయిపోతుంది అనుకుంటాం, తర్వాత ఇండియన్ పాలిటీ కవర్ అయిపోతుంది, కానీ పర్స్పెక్టివ్ వేరే, సబ్జెక్ట్ అదే, పర్స్పెక్టివ్ వేరే. ఓకే. సో ఆ పర్స్పెక్టివ్ నేపథ్యంలో మనం ఎలా మరి దాన్ని పర్స్పెక్టివ్ని పట్టుకోవాలి. సిలబస్ చదువుతాం, సిలబస్ చదివిన తర్వాత దానికి సంబంధించిన కంటెంట్ తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమి వచ్చినాయి లాస్ట్ 10 yearsలో, ఆ ఎక్సర్సైజ్ 90% మంది చేయరు. అవును సార్. 2014 నుంచి 2024 వరకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి చేసిన తర్వాత అది ఎలాగా క్వశ్చన్స్ చదవడం అనేది మళ్ళీ యూనిట్ వైజ్గా ఉండాలి సిలబస్ ప్రకారం. ఫస్ట్ యూనిట్లో వచ్చిన లాస్ట్ 10 yearsలో క్వశ్చన్స్ ఏంటి, 10th యూనిట్లో లాస్ట్ 10 years క్వశ్చన్స్ ఏంటి, ఇది సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా, యూనిట్ వైజ్గా ఆ క్వశ్చన్స్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత యూ నీడ్ టు ఐడెంటిఫై ద ట్రెండ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే. ట్రెండ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే ఏంటి? ఒక యూనిట్ ఉంటుంది, సే ఇండియా అండ్ ద గ్లోబల్ సౌత్ అనే ఒక చాప్టర్ ఉంది. ఇండియా అండ్ గ్లోబల్ సౌత్ అనే చాప్టర్లో మళ్ళీ దాంట్లో ఇంటర్నల్ టాపిక్స్ ఉంటాయి. ఏమని? ఇండియా అండ్ ఆఫ్రికా రిలేషన్, ఇండియా అండ్ లాటిన్ అమెరికా రిలేషన్, ఇండియాస్ లీడర్షిప్ రోల్ ఇన్ ద NIEO, ఇండియాస్ లీడర్షిప్ రోల్ ఇన్ ద WTO నెగోషియేషన్స్ అన్నట్టు 4 రకాల టాపిక్. సో ఈచ్ టాపిక్ మీద లాస్ట్ 10 yearsలో వచ్చిన క్వశ్చన్స్ రాసుకోవాలి. అది ఇండియా అండ్ ఆఫ్రికా మీద 2014 నుంచి 24 మధ్యకాలంలో సుమారుగా ఒక 6 ప్రశ్నలు వచ్చినాయి. ఇండియా అండ్ WTO మీద ఒక 4 క్వశ్చన్స్ వచ్చినాయి అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది లాస్ట్ 10 years. అంటే మీనింగ్ ఏంటి? మిగతా వాటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఆఫ్రికా రిలేషన్స్కి, WTO రిలేషన్కి ఇచ్చారు. ఇండియా అండ్ లాటిన్ అమెరికా అనే దాని మీద ఓన్లీ 2 క్వశ్చన్లే వచ్చినాయి 10 yearsలో, దానికి పెద్ద ప్రాధాన్యత లేదు అనే విషయం గ్రహిస్తాం. ఈ ఎక్సర్సైజ్ చేసినోడు సక్సెస్ అవుతాడు. అంటే సో దట్ వెన్ యూ ఐడెంటిఫై ద ట్రెండ్ ఏం చేయొచ్చు, అప్పుడు రాబోయే క్వశ్చన్ ఊహించవచ్చు. అది సపోజ్ రేపు క్వశ్చన్ ఎలా రావచ్చు, ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ మీద ఎలా ఉండొచ్చు అంటే ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు ద ఆఫ్రికా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. అంటే UPI నేపథ్యంలో, డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ నేపథ్యంలో భారతదేశం ఆఫ్రికాకి ఇస్తున్నటువంటి సపోర్ట్. సో అటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం ప్రిపేర్ కాగలిగితే దెన్
ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది, తక్కువ ఎఫర్ట్ తోటి. సరే, మనకు క్యాండిడేట్ ఒకసారి 2 సార్లు మెయిన్స్ రాస్తే ఒకవేళ మార్క్స్ ఎక్కువ రాలేదంటే ఆప్షనల్లే ప్రాబ్లం అని చెప్తారు. సో వాళ్ళు ఆప్షనల్ చేంజ్ చేస్తారు. మీరు ఏ ఆప్షనల్ పెట్టుకున్న ప్రాబ్లమే ఇఫ్ యూ డోంట్ డూ దిస్ యాక్టివిటీ. ఓకే, అది మీరు తెలుగు లిటరేచర్ పెట్టుకోండి, ఆంథ్రోపాలజీ పెట్టుకోండి, ఆర్ సోషియాలజీ పెట్టండి, పబ్లిక్ ఏ ఆప్షనల్ పెట్టుకున్నా చేయాల్సింది. ఓకే, సిలబస్ నేర్చుకోవాలి, అందులో టాపిక్స్ ఏంటో తెలుసుకోవాలి, అందులో సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, అండ్ పర్టికులర్గా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని దాని ట్రెండ్ ఏంటో గమనించాలి. ఏ టాపిక్ మీద ఏ యూనిట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది గ్రహించుకోవాలి. అండ్ ఆ సంవత్సరంలో నువ్వు ఎగ్జామ్ రాసే సంవత్సరంలో ట్రెండ్ ఏంటి, థీమ్స్ ఏంటి ఓకే అని గుర్తించగలగాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మినిమం ఆప్షనల్ ప్రిపరేషన్లో ఒక 6 months పడుతుంది. ఓకే, 6 months ఈ ఎక్సర్సైజ్ చేయడానికి, ఇంకో 6 months రివిజన్ చేసుకోవడానికి. అంటే ఆ ఎఫర్ట్ పెట్టకపోతే మీరు ఏ ఆప్షన్ పెట్టుకున్నా నీకు సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వలేవు. ఆ ఎఫర్ట్ పెడితే నువ్వు కెమిస్ట్రీ పెట్టుకున్నా లేకపోతే పాలి లిటరేచర్ పెట్టుకున్నా వస్తుంది. ఓకే, అది సార్ మనం డైలీ పొటెన్షియల్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మనం ఎన్ని అవర్స్ పెట్టుకోవచ్చు సార్? ఏ పర్స్పెక్టివ్లో ప్రిపరేషన్? బిగినరా లేకపోతే సెల్ఫ్ ప్రిపరేషన్, బిగినర్ కాకుండా కొంచెం సీనియర్, ఓవరాల్గా సెల్ఫ్ ప్రిపరేషన్. సో సెల్ఫ్ ప్రిపరేషన్ అన్నప్పుడు ఇనీషియల్గా ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే బాగా మోటివేషన్లో ఉంటారు, రోజుకి 10 గంటలు చేస్తారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మోటివేషన్ తగ్గిపోతూ ఉంటుంది, సెల్ఫ్ మోటివేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ మోటివేషన్ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. ఆ తర్వాత నువ్వు టైం చూసుకోకుండా ప్రిపేర్ అవుతావు. ఏ రోజైతే నువ్వు వాచ్ చూసుకోకుండా ప్రిపేర్ అవుతావో ఆ రోజున 15 గంటల 18 గంటల నీకు లెక్క ఉండదు. ఓకే, అంటే ఆ బర్డెన్ కూడా నీకు తెలియదు అంత ప్రిపేర్ అయినప్పుడు. ఇప్పుడు అదే మనం 10 గంటలు ప్రిపేర్ అవ్వాలి, 6 గంటలు చదువుకోవాలని చెప్పి టైం పెట్టుకుని గంటకి టైం చూసుకుంటున్నాం అంటే 2 గంటలు కూడా చదవలేదు. కాబట్టి దాని మీద సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఆ ప్రిపేర్ అవ్వాలనే తపన, లాంజివిటీ ఉండాలనేటటువంటి, అంటే ఆ సర్వీస్ సాధించాలనేటటువంటి లక్ష్యం పెట్టుకుని అప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం ఆటోమేటిక్గా ఉన్నప్పుడు నువ్వు జనరల్గా ఇది సాధ్యమే. అంటే 15 గంటలు చదవగలుగుతావు, 18 గంటలు కూడా చదివేసుకోగలుగుతావు. ఓకే, మనం సీరియస్గా ప్రిపరేషన్ అవ్వాలి అనుకుంటే మనం సిలబస్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? 1 year పడుతుంది కరెక్ట్గా. సీరియస్గా డైలీ ఒక 7 to 8 hours మినిమం పెట్టగలిగితే అసలు 18 రకాల సబ్జెక్టులు ఉన్నాయి ఇంక్లూడింగ్ ఆప్షనల్. అవును, కాబట్టి వీటన్నిటి మీద ప్రాపర్గా అవగాహన రావాలంటే 1 year పడుతుంది. ఇంకో 1 year రివిజన్ చేయాలి. అవును, ఇప్పుడు పాలిటీ మీరు ఏం చదువుతారు, లక్ష్మీకాంత్ చదువుతారు, అవును, 1200 పేజీలు ఉంటాయి. ఆ ఒక్కది చదివినా కానీ ఒక రోజుకో పేజీ చదివినా 1200 రోజులు పడుతుంది. సో కాబట్టి మనం ఎంత తెలివిగా చదవం, ఏమి వదిలేసాం, ఇవన్నీ ఇంపార్టెంటే. ఓకే, మనకు ఉండేది 1 yearలో 365 రోజులు, 1200 పేజీలు చదవాల్సినటువంటి పరిస్థితులు. మరి ఏంటి పరిస్థితి, ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. సరే, ఈసారి మెయిన్స్ రాసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఇప్పుడు మెయిన్స్ రాసే వాళ్ళకి ఇంకా మ్యాక్సిమం మనకి టైం ఉంటే ఇది August 22nd కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ 23rd of June, 2 నెలలు ఉంది కరెక్ట్గా. ఈ 60 రోజులు టైం ఉంది అనుకుందాం. అవును, ఈ 60 రోజుల్లో రోజుకు 14 గంటలు చెప్పిన ప్లాన్ చేసుకుంటే డైలీ ఆప్షనల్ ఒక 3 hours ప్రిపేర్ కావాలి. ఓకే, మినిమం 3 hours రివిజన్ చేయాలి, ఓన్లీ రివిజన్, కొత్త ఏం చదవకుండా. తర్వాత జిఎస్కి ఒక 5 hours పెట్టుకోవాలి, 5 to 6 hours జిఎస్ పెట్టుకోవాలి. అంటే పేపర్ 4 కాకుండా 5 hours. ఓకే, పేపర్ 4 కోసం ఎక్స్క్లూజివ్గా 2 hours. అంటే 3 + 5 + 2 10 hours అయింది అక్కడే. ఇంకొక 4 hours మిగిలింది కదా, 1 hour రివిజన్ చేసుకోవాలి. 3 hours ఈ మొత్తం చదువుకున్నవన్నీ కూడా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇట్లా ఒక 14 hours రోజు పెట్టుకోవాలి. సో ఇదే ప్రాక్టీస్లో కనుక ఈ 60 రోజుల పాటు మన షెడ్యూల్ చేసుకుని ఇంక్లూడింగ్ ఆప్షనల్, ఎందుకంటే మనకి ఎథిక్స్లో మ్యాక్సిమం మార్కులు వస్తాయి, ఆప్షనల్లో కూడా మ్యాక్సిమం మార్కులు వస్తాయి, స్టాటిక్ సబ్జెక్ట్స్ కాబట్టి ప్రాపర్గా సిలబస్ ఉంటుంది కనుక. సో వాటి మీద ఎంత మనం ఆల్మోస్ట్ 5 గంటలు పెట్టాము, 5 to 6 hours దానికే పెట్టాము.
ఈ రెండింటికి. జనరల్ స్టడీస్ మిగతా 3 పేపర్లకి ఒక 6 అవర్స్ అట్లా పెట్టుకోండి. రోజుకు 14 గంటలు దీనికి డెడికేట్ చేసి చేయగలిగితే రీజనబుల్గా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సార్ యూపీఎస్సీ సెలెక్ట్ అవ్వాలంటేనే చాలామంది లక్ ఫ్యాక్టర్ అని అంటారు, అది ఎంతవరకు వస్తాం సార్? లక్. సో లక్ డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఆ లక్ అనేది మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడుతుంది. ఓకే, అది మన నిర్ణయాలే లక్. ఇప్పుడు కొన్ని మన చేతుల్లో ఉండవు, అవును, అది దురదృష్టం. మన చేతుల్లో లేని విషయం. మన చేతుల్లో ఉండే విషయాన్ని ఏమంటామంటే అదృష్టం అన్నట్టు. సో ఇప్పుడు మన చేతుల్లో లేని విషయం గురించి ఆలోచించకుండా మనం తీసుకునే నిర్ణయాలు, చర్యల ఆధారంగా ఈ లక్ని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. ఓకే, నిర్ణయం ఏంటి? ఆప్షనల్ సెలెక్షన్ ఒకటి నిర్ణయం చేయాలి. సో ఆప్షనల్ సెలెక్షన్ ఏది తీసుకోవాలి అని చెప్పి కెమిస్ట్రీ పెట్టుకున్నాం అనుకో, ఇది దురదృష్టమే కదా. ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, తెలుగు లిటరేచర్ ఇటువంటి పెట్టుకున్నాం అనుకో, అదృష్టం. మొదటి నిర్ణయం, నీ నిర్ణయమే నీ అదృష్టాన్ని డిసైడ్ చేస్తుంది కదా. ఓకే. రెండోది మనకి పాలిటీ చదవాలి, ఎకనామీ చదవాలి, తర్వాత నాన్ కోర్ ఏరియాస్ చదవాలి అని నిర్ణయించుకోవడమే రెండో నిర్ణయం. సో ఈ రకంగా మనం కనుక చేస్తే, అంటే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలను బట్టి మన ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. ఎఫర్ట్స్ని బట్టి మన సక్సెస్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు పాండవులు యుద్ధంలో గెలిచారు, వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వచ్చింది, వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి. ఓకే, కానీ వీటన్నిటికీ ఆ అదృష్టానికి కారణం ఏంటి? వీళ్ళు తీసుకున్న నిర్ణయాలే. ఇప్పుడు దుర్యోధనుడు తర్వాత అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. దుర్యోధనుడు అడిగాడు, నీకు నేను కావాలా, నా సైన్యం కావాలా? నువ్వు ఒక్కడిని తెచ్చుకుని నేను ఎత్తుకుని చేసుకోను, 10,000 మంది సైనికులు పంపించమంటే అది ఆయన చేసిన తప్పుడు నిర్ణయం. ఓకే. కానీ అర్జునుడు ఏం చేశాడు? 10,000 మంది సైనికులు నాకు అక్కర్లేదు, నువ్వు నాతోటి ఉంటే చాలు అన్నాడు. అది ఆయన తీసుకున్నట్టు, అదే అదృష్టమే కదా. సో మన నిర్ణయాలు, మన ఎఫర్ట్స్ని బట్టే ఆ లక్ ఫ్యాక్టర్ అనేది కూడా ఉంటుంది. నువ్వు చూస్ చేసుకునేటటువంటి సబ్జెక్ట్ ఏంటి, చూస్ చేసుకునేటటువంటి ఆ పుస్తకాలు ఏంటి, ఎవరి మెంటర్షిప్ పొందుతున్నావు, ఏ రకంగా ట్రైన్ అవుతున్నావు, సొంతంగా ప్రిపేర్ అవుతావా లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదువుకుంటావా, ఇక్కడ నుండి చదువుకుంటావా లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి చదువుకుంటావా, ఇవన్నీ కూడా మనం చేసుకునేటటువంటి కలెక్షన్ ఆఫ్ డెసిషన్స్. అసలు చదవాలా వద్దా, ఈరోజు చదువుకుందాం అని చెప్పి ప్లాన్ పెట్టుకున్నాం. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, సినిమాకి వెళ్దామంది, ఇక్కడ నిర్ణయం చేయాలి. సినిమాకి వెళ్ళామంటే ఆ రోజు పెట్టుకునే షెడ్యూల్ పోయింది. అంటే ఏమైంది? నిన్నేం వెంటాడింది? ఆ గర్ల్ ఫ్రెండ్ రూపంలో దురదృష్టం కాదు వెంటాడింది, నువ్వు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం రూపంలో నీ దురదృష్టం నిన్ను వెంటాడింది. సో నువ్వు అక్కడ నిర్ణయం ప్రాపర్గా తీసుకుని ఉంటే, పర్ఫెక్ట్గా నువ్వు నీ షెడ్యూల్ ప్రకారం చదివితే అదృష్టవంతుడు కదా. ఆ చదివింది ఆ రోజు రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, అప్పుడు అది ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. కనుక అదృష్టము అనేది సపరేట్గా ఉండదు, మన ఎఫర్ట్స్ మన డెసిషన్స్లో ఏదైనా ఉంటుంది. సరే, మన ఈ ప్రిపరేషన్, లాంగ్ ప్రిపరేషన్లో ప్రతి ఒక్కరు మోటివేషన్ అని ఇది ఒక పెద్ద మిత్తులాగా అయిపోయింది ఇప్పుడు. సో మోటివేషన్ అంటే వాళ్ళు సెల్ఫ్గా ఎట్లా వాళ్ళంతకు వాళ్ళు ముందుకు వెళ్ళాలి? మోటివేషన్ అనేది ఎలా వస్తుందంటే, పర్టికులర్గా ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండేటటువంటి యూపీఎస్సీలో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వై యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీస్. ఓకే. సివిల్ సర్వీస్కి ఎందుకు ప్రిపేర్ అవ్వదలుచుకున్నాం? ఇఫ్ యూ థింక్ యూపీఎస్సీ లైక్ ఎ కెరియర్ ఆఫ్ ఎనీ అదర్ టైప్, యూ విల్ నాట్ బి ఫిట్టింగ్ ఫర్ ద సిస్టమ్. ఇఫ్ యూ థింక్ దట్ యూపీఎస్సీ is నాట్ ఎ కెరియర్, ఇది కెరియర్ కాదు మరేంటి, ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ టు సర్వ్ ద నేషన్. ఈ దేశానికి సేవ చేయాలనేటటువంటి ఒక లైఫ్ టైం అవకాశం. సో నువ్వు సర్వీస్లో జాయిన్ అయ్యి నువ్వు దేశానికి ఏం చేయడం కాదు, దేశం నీకు అవకాశం ఇస్తుంది, తనకి సేవ చేయమని చెప్పి నీకు అవకాశం ఇస్తుంది. అది రియలైజ్ అయినాడు నువ్వు న్యాచురల్గా నీకు మోటివేషన్ ఇంటర్నల్గా ఉంటుంది. సో దట్ ఇంటర్నల్ మోటివేషన్ ఆఫ్ సర్వింగ్ ద నేషన్ విల్ యాక్చువల్లీ డ్రైవ్ ద పీపుల్ టు బి సక్సెస్ఫుల్. ఐ వాంట్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్ అనేటటువంటి ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ డెవలప్ చేసుకోవాలి. సో కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే ఏంటి అంటే, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఉన్నాడు అనుకో, వాడు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తనకు అప్పచెప్పినటువంటి టాస్క్ని కంప్లీట్ చేస్తూ ఉంటాడు.
వాడు ప్రాణాలు పోయినా పర్లేదు, ముందు ఆ టాస్క్ కంప్లీట్. అలాంటి ఇన్స్టింక్ట్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్కి ఉండాలి. అది. సో రిలాక్స్డ్గా చదవాలి, ఒక 3 గంటలు చదివి బ్రేక్ తీసుకోవాలి, రోజుకి 5 గంటలు చదువుకోవాలి. ఇలాంటి చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పినప్పుడు చెప్తారు చూడు, అవి వర్కౌట్ కావు, ప్రాక్టికల్గా చేస్తాం, డెఫినెట్లీ వర్కౌట్ కావు. అండ్ రోజుకి 14 గంటలు 18 గంటలు చదవడం అనేది బలవంతంగా చేస్తే రాదు, మనంతరం మనమే దాని మీద ఇష్టం ఉంటే వచ్చేటటువంటిది అనమాట. ఆ ఇష్టాన్ని బట్టి సపోజ్ నీకు ఇష్టమైన విషయం ఉందనుకో, అది ఎంత కష్టమైనా కానీ అది కష్టం అనిపించదు. ఇప్పుడు ఒక 70 మంది పట్టే బస్సులో 150 మంది వెళ్తున్నారు, అండ్ ఆ బస్సు ఎక్కాలి, నువ్వు ఎప్పుడు దిగిపోతావని చూస్తావు. ఇదే సినారియో ఇంకో రకంగా, ఒక డిస్కోథెక్లో 50 మంది నిలబడగలిగే ఫ్లోర్ మీద 150 మంది డ్యాన్స్ చేస్తారు, అంటే బస్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. కానీ నువ్వు కూడా దాంట్లో దిగుతావు డ్యాన్స్ చేయడానికి, ఎందుకని? ఇది ఇక్కడ నీకు ఇష్టం డ్యాన్స్ చేయడం అనేది. సో నువ్వు ఒక నీకు ఇష్టమైనదా కాదా ఫస్ట్ అది తీసుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్నల్ మోటివేషన్ టు వర్క్ అనేది వస్తుంది అనమాట. సార్ ఇంకా ఫైనల్గా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఆస్పిరెంట్స్కి? సో ఆస్పిరెంట్స్కి చెప్పేది ఏంటంటే, సివిల్స్ రాసేటప్పుడు నీకు 200% ఎఫర్ట్ పెట్టాలనుకుంటే మాత్రమే రావాలి. ఓకే. ఏదో తూతూ మంత్రంగా గంట చదువుతాను, మళ్ళీ బ్రేక్ తీసుకుంటాను, 10 రోజులు చదువుతాను, ఇంకో 4 నెలల పాటు బ్రేక్ తీసుకుంటాను అనుకునే టైప్లో వస్తే రాదు. 200% నేను ఎఫర్ట్ పెడతాను, కన్సిస్టెంట్గా పనిచేస్తాను, అండ్ దాన్ని అంతు చేసుకుని వెళ్తాను. అది ఒక 2 ఏళ్ల పాటు దానికి డెడికేట్ చేయాలి. సో 200% ఎఫర్ట్ 2 సంవత్సరాల పాటు పెడితే అప్పుడు నీకు వస్తుంది.